హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను యూపీఎస్సీకి సంబంధించిన ఏ విషయం చెప్పడం లేదు. ఎందుకంటే అలాంటప్పుడు ఎందుకు ఈ వీడియో తీసేవని అడగచ్చు. నన్ను రిపీటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతూనే ఉన్నారు. అదేంటంటే యూట్యూబ్ నుంచి నీకు మనీ వస్తాయా అని నన్ను అడుగుతున్నారు అనమాట. ఇది కామెంట్ సెక్షన్లో, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ మొన్న లైవ్ చేశాను కదా, లైవ్లో కూడా అడిగారు అనమాట ఒకరిద్దరు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కావడం లేదు. అవసరమైన ప్రశ్నలు అడగంటారా, అనవసరమైన ప్రశ్నలు ఎందుకు అని అనిపించింది. బట్ అది రిపీటెడ్గా ఈ క్వశ్చన్ వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే తీస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పలేను కదా, బొట్టు పెట్టి ప్రతి ఒక్కరికి రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోలేను కదా. సో ఒక్కసారి వీడియో తీసి అప్లోడ్ చేసామంటే ఇంకా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఇంకోసారి అడగడం కూడా అడగరు. సో అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నా. సో నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ₹1 కూడా కాదు కదా, ₹1 కూడా అయితే రాదు. ఎందుకనంటే నేను ఇంకా మానిటైజేషన్కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలిజిబుల్ అవ్వలేదు ఇంకా. అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్ అదే ఉండాలంట. సో నేనైతే వాటికి ఇంకా రీచ్ అవ్వలేదు. మీరు చూసే ఉంటారు నా వీడియోస్కి మరి 1000 దాటి కూడా వెళ్ళవు వ్యూస్. సమ్ వీడియోస్ మాత్రమే వెళ్తాయి, సమ్ వీడియోస్ వెళ్ళాయి, సమ్ వీడియోస్ అయితే వెళ్ళవు. సో అలాంటప్పుడు మనం 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి? 4000 గంటలు, అది కూడా సంవత్సరంలో అంట. సో నేనైతే ఇవేవి నేను ఆలోచించలేదనమాట. యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, నేను ఇవి ఆలోచించాల. ఈ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి, డబ్బులు యూట్యూబ్ నుంచి సంపాదించాలి, ఇలాగే నేనేం ఆలోచించలేదు. జస్ట్ నేను ఆలోచించింది అయితే ఒకటే, కంటెంట్ ఇవ్వాలి. అంటే కంటెంట్ అంటే మీరు అడిగిన డౌట్స్ని నేను మీకు క్లారిటీ ఇచ్చేయాలి మీరు అడిగిన డౌట్స్కి అని చెప్పేసి ఈ ఒక్క థాట్తోనే నేను వీడియోస్ అయితే చేశాను. ఈవెన్ నేను మీరు అనుకున్నట్టే, కొంతమంది అనుకున్నట్టే నేను యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలని అనుకుంటే మాత్రం డైలీ అంటే వ్లాగ్సే చేసుకుంటూ కూర్చునేవాడిని కదా. వ్లాగ్స్ అప్పుడప్పుడు చేస్తాను అనుకోండి, అది కూడా అంటే కంటెంట్ వదిలేసి ఇంకా సమ్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో వాటిని చేసే ఉండేవాడిని కదా. నాకు వ్యూస్ రావాలి, వాచ్ అవర్ రావాలి, మానిటైజేషన్ అవ్వాలి అండ్ యూట్యూబ్ నుంచి మనీ నాకు రావాలి, ఈ ఆలోచన ఉంటే నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తాను చెప్పండి. ఇవన్నీ ఎందుకు చెప్తా, ఈవెన్ అనుకోవచ్చు వీటి ద్వారా మీరు ఏమో వాచ్ అవర్ వ్యూస్ వస్తాయని చెప్పేసి చెప్పారేమో అని అనుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి నా వీడియోస్, ప్రీవియస్ 20 to 30 వీడియోస్ ఒకసారి స్క్రోల్ చేయండి కిందకి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక 1000 వ్యూస్ కూడా రావు, ఒక వీడియో కూడా 1000 వ్యూస్ రావు. సో మ్యాక్సిమం 200, 300 ఆర్ 500, 600 అలా వ్యూస్ వస్తాయి. సో నేనేంటంటే ఆ వ్యూస్ చూడను, ఎవరికి చూడను, నన్ను అడిగిన డౌట్స్ ఉంటాయి కదా, అంటే నన్ను అడిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అందిందా లేదన్నది మాత్రమే చూస్తాను అనమాట. బట్ వాళ్ళు అడిగిన డౌట్ ఇంకొకరు కూడా రావచ్చు కదా అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా. సో నా మైండ్లో మానిటైజేషన్ అని, 4000 వాచ్ అవర్ అని చెప్పేసి, ఇంకా యూట్యూబ్ మానిటైజేషన్ అని, ఇంకా డబ్బులు యూట్యూబ్ నుంచి సంపాదించాలని ఈ థాట్ ప్రాసెస్ అయితే అస్సలు నిజంగా లేదు. నాకైతే ఈ థాట్ అయితే అస్సలు లేలేదు. ఈవెన్ ఫస్ట్లో ఉండేది, నిజంగా చెప్తున్నా, ఒక 7 months ముందు, 8 months ముందు అయితే ఉండేది. బట్ తర్వాత నేను అనుకున్నా, మీరు అడుగుతున్న డౌట్స్ని బట్టి నాకు అనిపించింది, ఓకే డబ్బుల కోసం కాదు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అని చెప్పేసి అయితే ఆ ఉద్దేశంతోనే అప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పి నాకు తక్కువ వ్యూస్ వచ్చినా నేను డిసప్పాయింట్ అవ్వట్లా, ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే నేను హ్యాపీ ఫీల్ అవ్వట్లా, న్యూట్రల్గా ఉంటున్నాను. ఎందుకంటే నేను కంటెంట్ ఇవ్వాలనుకున్నాను, మీ డౌట్స్ని ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో నాకు ఎక్కడ హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చెప్తున్నారు బ్రో, అంటే మేము ఏం అడగాలనుకుంటున్నాం దానికి ఆన్సర్ ఉంది అని ఎలాంటి కామెంట్స్ చేస్తారు కదా, కొంతమంది కామెంట్స్ చేస్తారు, లేకపోతే టెలిగ్రామ్లో అలా మెసేజ్ చేస్తారు. సో అలాంటప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే నేను చేసిన వీడియో ఒకరికన్నా యూజ్ అయింది అని చెప్పేసి ఆ విధంగా హ్యాపీ ఫీల్ అవుతా. మనీ విధంగా అయితే నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ₹1 కూడా రాదు. చెప్తున్నాను కదా, దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయంట. ఆ రూల్స్ అనేవి ఎలిజిబుల్ అవ్వాలి, అంటే 4000 అవర్స్ వస్తే కానీ మనకి అంత రాదనమాట. సో అది మ్యాటర్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేనైతే యూట్యూబ్ నుంచి అయితే ₹1 సంపాదించడం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మరి ఎలాగా యూట్యూబ్ నుంచి కాకపోతే మరి ఇంకెలా వస్తుంది మీకు మంత్లీ ఎక్స్పెన్సివ్ కోసం అలా అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కంప్లీట్గా నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నాకు ఇంటి దగ్గర నుంచి వస్తుంది, నా ఓన్గా రాదు. వస్తే ఒక 500 అనుకుంటా, నేను ఒక పర్సనల్ వర్క్ చేస్తాను, దానికి మంత్లీ 500 వస్తుంది అంతే, ఎక్కువ లేదు. నేను ఆ వర్క్ కూడా కాన్సన్ట్రేట్ చేయను అనమాట. ఇప్పుడు మంత్కి 2 times 3 times చేస్తా వర్క్. సో ఆ 2 times 3 times చేసిన దానికి 500 అలా వస్తుంది. సో ఆ 500 వస్తుంది. రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి రూపాయి ఇంటి దగ్గరదే, ఇంటి వాళ్ళదే, పేరెంట్స్ ఇస్తారు నాకు ఖర్చు పెట్టి. అంటే
నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. యూట్యూబ్ నుంచి అయితే నాకైతే ఏం ఒక్క మనీ కూడా రాదు. కొంతమంది ఒకరు అనుకుంటే డైరెక్ట్గా అడిగేశారు మంత్లీ ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి అని చెప్పేసి. నాకైతే నవ్వాలా ఏడవాలన్నది కూడా తెలియదు. అసలు యాక్చువల్లీ నాకు ఆ ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ అంటే నాకు ఆశ లేదు. ఆ ఆశ ఉంటే ఇప్పుడు డైలీ వీడియోస్ పెట్టుకుంటూ కూర్చునేవాడిని కదా. డైలీ వీడియోస్ కాకుండా నేను నాకున్న టైంలోనే వీక్లీ 1 లేకపోతే వీక్లీ 2 వీక్లీ 3 అలా వీడియోస్ తీసేందుకు అప్లోడ్ చేస్తున్నాను. డైలీ చేసుకుంటూ కూర్చునేవాను కదా. సో నాకు ఆ ఆలోచన లేదు. ఆ ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా మనీ ఇంకా అవసరమైతే మేబీ అప్పుడు ఇంకొంచెం ఫోకస్ చేయొచ్చు యూట్యూబ్ మీద. సో అప్పటి వరకు అయితే నా ఫోకస్ మొత్తం స్టడీస్ మీద అండ్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మీదే ఉంటుంది అన్నమాట కంప్లీట్గా. సో ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి. యాక్చువల్లీ మానిటైజేషన్ అయితే అయ్యింది. మానిటైజేషన్ అంటే 3000 అవర్స్ వస్తే మానిటైజేషన్ అవుతుంది అంట కదా. సో అది అయ్యింది, బట్ డిక్రీజ్ అయిపోతుంది వాచ్ అవర్ అని చెప్పేసి. కొంతమంది యూట్యూబ్ గురించి తెలుసుంటే ఇది తెలిసి వస్తుంది. ఎందుకంటే ఒక వీడియో 10,000 వ్యూస్ వచ్చేది, అది 1 year అయిపోయింది. దానికి సంబంధించిన వాచ్ అవర్ అంతా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట సంవత్సరం అయిపోతే. సో అది జరుగుతుంది అనమాట. సో ఈ మెంబర్షిప్ అని, సూపర్ థ్యాంక్స్ అని, ఏమంటారంటే స్టిక్కర్స్ అని, ఇవైతే ఎనేబుల్ అయ్యాయి. ఎవరు తీసుకుంటారు చెప్పండి మెంబర్షిప్? అవి ఎవరు తీసుకోరు కదా. మేబీ ఒక్కరు తీసుకున్నారు అనుకుంటా. వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు తీసుకున్నారు మెంబర్షిప్ ఒక లైవ్లోనే. సో మెంబర్షిప్ ఒకటి ఎనేబుల్ అయ్యింది. ఆ మెంబర్షిప్ ద్వారా ఏమన్నా డబ్బులు వస్తాయా అంటే మీ దగ్గర నుంచి యూట్యూబ్ కూడా తీసుకుంటాడు. మాకైతే మరి ఎంత తీసుకుంటాడు అన్నది అంత ఐడియా లేదు నాకు. సో దాని నుంచి కూడా మనీ వస్తాయంటే వస్తాయి, మెంబర్షిప్ నుంచి కూడా మనీ వస్తాయి. బట్ మెంబర్షిప్స్ ఎవరు తీసుకోరు. ఎంటర్టైన్మెంట్ అంటే ఫన్ క్రియేట్ చేసిన వాళ్ళకి, లేకపోతే సమ్ ఎంటర్టైన్మెంట్ చేసే జోక్స్ అలాంటి వాళ్ళకైతే, కొంచెం గేమింగ్ వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే వస్తాయి మెంబర్షిప్స్ తీసుకుంటారు. కానీ ఇలా ఎడ్యుకేషన్ ఛానల్స్కి కానీ, లేకపోతే ఇలా యూపీఎస్సీ ఛానల్స్కి కానీ మెంబర్షిప్స్ ఎవరు తీసుకోరంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు తీసుకోవాలని. సో దాని నుంచి మనీ వస్తాయా అని ఆశపడడం కూడా వ్యర్థమే. సో నేను దేని మీద ఆశ లేదు నాకు. చెప్తున్నా మీకు, జస్ట్ ఓన్లీ మెంబర్షిప్స్, సూపర్ థ్యాంక్స్ అండ్ సూపర్ స్టిక్కర్స్ ఇవి మాత్రమే యాక్సెప్ట్ అయ్యాయి నాకు ఇప్పటివరకు అయితే. అసలైన మానిటైజేషన్ అయితే యాక్సెప్ట్ అవ్వలేదు. మీరు ఇంకోసారి కూడా నన్ను మానిటైజేషన్ అయిందా, డబ్బులు వస్తున్నాయా, యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించేస్తున్నావు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగద్దు. యూపీఎస్సీకి సంబంధించిన ప్రశ్నలు ఏముంటే అడగండి, ఓకేనా? ఇలాంటివి అడుగుతూ ఉండద్దు. మీకు ఇది కూడా చెప్పడానికి అని చెప్పేసి వీడియో తీసా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా కొలాబరేషన్స్ గురించి, అంటే కొలాబరేషన్స్ నుంచి కూడా మనీ వస్తాయి. అంటే సమ్ కంపెనీస్ వాళ్ళు మనకు మెయిల్ చేస్తారనమాట, కొలాబరేట్ అవుతాం, ఇంత మనీ ఇస్తాము, మీ వీడియోలో మా గురించి చెప్పండి అని చెప్పేసి. సో కొలాబరేషన్స్ గురించి అయితే నాకైతే, నేను చెప్తున్నాను కదా, దాటి మీద కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్ చెప్తున్నాను, మనీ అనే దాని మీద అంత ఇంట్రెస్ట్ అయితే నేను చూపించట్లా. ఈ కొలాబరేషన్స్ గురించి చెప్తున్నా. ఈ కొలాబరేషన్స్ అయితే నాకైతే నిజంగా చెప్తున్నా 5 వచ్చాయి. 5 వచ్చాయి కొలాబరేషన్స్కి సంబంధించి. నవంబర్, డిసెంబర్లో 2 వచ్చాయి. అండ్ రీసెంట్ టైంలో అయితే మొత్తం 4 వచ్చాయి అన్నమాట. మొత్తం ఈ రీసెంట్ టైంలో 4 వచ్చాయి అనమాట. దానిలో ఒకటి వచ్చేసరికి అయితే ఒక ఐఏఎస్ అకాడమీ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. సో ఇలాగా కొలాబరేట్ అవుదాం, మనీ ఇస్తాము, మా ఇన్స్టిట్యూషన్ గురించి మంచిగా మీ వీడియోస్లో చెప్పండి, జాయిన్ అవ్వమని, అలా ఆ టైప్లో ఉంటుంది అన్నమాట కొలాబరేషన్స్ అంటే అవి. నేనైతే మెసేజ్ చూసి ఏ రిప్లై ఇవ్వలేదు, జస్ట్ చూసి వదిలేసాను అంతే. చెప్తున్నాను కదా, నేను అంత మనీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ప్రస్తుతానికి ప్రెజెంట్ అయితే. సో కొలాబరేషన్స్ కూడా ప్రస్తుతానికి అయితే ఏం చేయడం అలా, ఓకేనా? అండ్ రిమైనింగ్ ఒకటి ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి కూడా వచ్చే కొలాబరేషన్స్. బట్ నేను అవి కూడా చూసి వదిలేసాను. ఎందుకంటే నాకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి. అదేంటే ఓకే, నేను ప్రిపేర్ అయ్యి, నేను ఆ బుక్స్ చదివి, నేను ఆ బుక్స్ ఇంపార్టెంట్ అయితేనే, ఆ బుక్స్ బాగా యూజ్ అవుతాయి అని చెప్తేనే నేను అవి మీకు చెప్పాలని అనుకుంటాను, లేకపోతే చెప్పాలని అనుకోను. మేబీ ఫ్యూచర్లో నేను ఒకవేళ కొలాబరేషన్కి సంబంధించి కొలాబరేట్ అయ్యి ఇలా ఏదైనా చెప్పానంటే అది ముందే చెప్పేస్తాను, అది కంప్లీట్గా మనీ కోసమే చెప్తున్నా. నాకు మనీ అత్యవసరం అయితేనే ఎలాంటి కొలాబరేట్ వీడియోస్ చేస్తాను, లేకపోతే అసలు చేయను, ఓకేనా? అవి కూడా తక్కువ చేస్తాను. చెప్తున్నా, మనీ అత్యవసరం అయితే. ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకోలేరు, వాళ్ళు ఏం పెద్ద ఇచ్చేసారు, జస్ట్ 500,000 అలాగే ఇస్తారు చెప్పినందుకు అనమాట, అలా ప్రమోట్ చేసినందుకు.
సో 1500 ఇస్తారనమాట. సో చెప్తున్నాను కదా, అవి ఇంటి దగ్గర అంటే నాకు అత్యవసరం అనిపించి ఒకవేళ నేను ఒక వీడియో కొలాబరేట్ అయ్యి వీడియో అప్లోడ్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తిట్టుకోకండి అండ్ కామెంట్ సెక్షన్లో అడగద్దు. ఇవి కంప్లీట్గా చెప్తున్నాను, కొలాబరేషన్కి సంబంధించి వీడియో చేశానంటే అది కంప్లీట్గా నాకు మనీ అవసరం అయ్యి ఉంటే నేను అయితే ఆ వీడియో తీస్తున్నాను అనేది ముందే గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. సో ఇదనమాట. నేనైతే ఇప్పటికి వచ్చేసి యూట్యూబ్లో నుంచి అయితే జీరో అంటే 0 పైసా, అసలు రూపాయి కూడా సంపాదించడం లేదు. సో ఇంకోసారి అడగద్దు ఇలాంటివి పిచ్చివి, జస్ట్ ఓన్లీ యూపీఎస్సీకి సంబంధించినవి అడగండి, నేను సమాధానం అయితే చెప్తాను, ఓకేనా. ఇది రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి క్వశ్చన్స్, సో అందుకని చెప్పేసి రిప్లై ఇచ్చి పడేద్దామని చెప్పేసి అయితే రిప్లై ఇచ్చేసాను. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇదే. సో మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు కాకుండా యూపీఎస్సీకి సంబంధించిన వాల్యూ క్వశ్చన్స్ అయితే అడగండి, యూపీఎస్సీకి సంబంధించినవి. బట్ లైఫ్లో మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నవి కానీ ఫేస్ చేస్తున్నవి కానీ అలాంటి వాటి గురించి షేర్ చేసుకున్నా నో ఇష్యూస్, ఓకేనా. బట్ ఇలాంటివి అయితే అడగద్దు ఇంకోసారి, ఇది నేను చెప్తుంది. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంతే. అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్. మీకు అర్థమైందని అనుకుంటున్నా.